లిటిల్ కృష్ణ ఎస్ఎంఏ ఫండ్స్ స్కామ్లో ఇప్పటివరకు మనం నవీన్ రామ్ సింగ్ కోసం మాట్లాడుకున్నాం, క్రేజీ మనీ కోసం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఫాదర్ కోసం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎక్కడైనా మాట్లాడుకున్నా సరే ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ జస్ట్ అలా టచ్ చేసి వదిలేసాం. బట్ అందరికీ అందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి సర్లే ఎవరైనా ఫాదర్ అలాగే చేస్తారని కొంతమంది అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఫాదర్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ ఎవరైతే విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వసుదేవరావు గారు, ఆయన ఎక్స్పోజ్ చేసే క్రమంలో మణికంఠని కొద్దిగా చూసి చూడనట్టు వదిలేశారు. కాకపోతే మనం పెట్టిన రీల్స్ చూసి ఆయనకు కూడా ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటంటే, లేదు ఇందులో ఏదో సంథింగ్ ఏదో మనం మిస్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళు ఫోకస్ చేసినప్పుడు, అలాగే వాళ్ళకు కొన్ని మెసేజెస్ వచ్చినప్పుడు మనీ కోసం, మనీ డైరెక్ట్గా ఎలా డబ్బులు తీసుకున్నాడు, లేదంటే తన అకౌంట్లోనే ఎలా మనీ వేయించుకున్నాడు అనే విషయాలు తెలిసినప్పుడు మనీని కూడా లైవ్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. సో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 7 lakhs రూపీస్ తను కలెక్ట్ చేసిన వాటికి ప్రూఫ్స్ ఏం లేవు. ఎటెల్ని ఏమెళ్ళి అన్నది సరే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. అయితే దాని గురించి మాట్లాడటానికి ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. చేసి బ్రో మీరు వీడియోస్ ఇవన్నీ చేస్తున్నారు కదా, బాగున్నాయి సంథింగ్ అదే చెప్పడానికి. అయితే అప్పుడు నేను కనెక్ట్ అయినప్పుడు నేను తనకు కూడా చెప్పాను, నాకు ఫాదర్ రిలేటెడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని. అయితే నాకు ఇక్కడ ఆయన బాగా నచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఓ పని చేద్దాం బ్రో, మీరు లైవ్కి వచ్చేయండి అన్నారు. ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చేయండి, అక్కడ మీరు ఏది అడగాలనుకున్నా అక్కడ నన్ను అడగండి, నేను జెన్యున్గా ఆన్సర్ చేస్తా అన్నారు. సో నేను ఇంత మటుకు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయాల, ఈవెన్ బిగ్ బాస్ కోసమైనా సరే నాకు ఫాలోవర్స్ రావాలి ఎప్పుడు చేయలేదు, దాని జోలికి వెళ్ళా. కానీ ఈ క్వశ్చన్స్ నాకు ఉన్నాయి, దానికి నేనే ఆన్సర్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు. దాని బదులు అసలు ఆయనకి అన్నీ తెలుసు కదా, సో అక్కడి నుంచి ఆన్సర్స్ తెలుసుకుంటే సో మనందరికీ అర్థమైద్ది కదా ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఫాదర్ రిలేటెడ్, సో వాళ్ళకి కూడా కొన్ని సమాధానాలు దొరుకుతాయని చెప్పి ఐ వెంట్ ఆన్ లైవ్ దే. సో ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేసాం, మీకు ఫర్దర్గా లైవ్ ప్లే చేస్తాను. వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుంది. ఆ వీడియోలో ఫాదర్ రిలేటెడ్ నాకున్న కొన్ని క్వశ్చన్స్ అడిగాను. అలాగే దాంతోపాటు ఇంకొక కొత్త విషయం తెలిసింది ఏంటంటే, ఏదైతే ఈ మనీ కోసం మాట్లాడతా వీడియో ప్లే చేసే ముందు 2 నిమిషాలు మాట్లాడాలి, ఇంపార్టెంట్. మనీ ఏదైతే నవీన్కి అగైనెస్ట్గా వీడియోలు చేస్తున్నాడో అది కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్, మళ్ళీ రిటర్న్ బై నవీన్ రామ్ సింగ్. ఏంటో ఇదంతా నాకు అర్థం కావట్లా. సరే, క్రేజీ మనీ కోసం మాట్లాడదాం కదా, నాకు తెలిసింది మనీ మీకోసమే. మీరు కొంతమందికి చెప్పి వెళ్ళి నా వీడియో కింద నన్ను నెగిటివ్ చేయమని, నెగిటివ్ కామెంట్స్ పెట్టేయమని చేస్తున్నారు. అయితే నాకు సాలిడ్ ప్రూఫ్ దొరికిన రోజు మాత్రం మీరు అది చేస్తున్నారు అని చెప్పి విషయం మామూలుగా ఉండదు. ఇష్యూ ఒకటి నడుస్తుంది, ఇష్యూకి ఒకవైపు మీరున్నారు, ఒకవైపు నేనున్నాను. సో అక్కడ వరకే, దాన్ని పక్క నుంచి తీసుకొచ్చి పర్సనల్ చేసుకుంటే నేను ఎంత దూరం వెళ్తాను, ఏం చేయగలను అన్నది మీ ఓక్ కూడా అందదు, అదొద్దు. అలాగే జెన్యున్గా ఎవరైతే లేదు మనీది తప్పలేదు, క్రేజీ మనీ తప్పలేదు అనుకుంటున్నారో, స్క్రిప్ట్ చేశారు ఇదంతా చేశారు ఓకే కదా అని అనుకుంటున్నారు, నేను అక్కడ వరకు ఓకేనే అనుకున్నాను. అక్కడ విషయాలు బియాండ్ దట్ స్క్రిప్ట్. తను 10 lakhs కలెక్ట్ చేస్తే 3 lakhs ఫాదర్కి వెళ్ళి, మిగతా 7 lakhs ఫాదర్కి వెళ్ళాల. అలాగే పోనీ తను నవీన్కి ఇచ్చాడంటే దానికి ప్రూఫ్స్ లేవు, వీడియో ప్రూఫ్స్ ఏం లేవు. సో పోనీ అది నవీన్కి మనీకి మధ్యలో ఉంది, అది ఒక ఆర్గ్యుమెంటబుల్ ఆర్గ్యుమెంట్ అనుకుందాం, సరే వదిలేద్దాం. అయితే కొంతమంది స్టూడెంట్స్ దగ్గర కానీ, వేరే ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా ఫోన్ చేసి డైరెక్ట్గా ఆఫ్లైన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకున్నది కానీ, లేదంటే ఆన్లైన్లో ఎవరైనా ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే నేను బేబీకి హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు ఎవరిది ఇస్తారు స్కానర్ డీటెయిల్స్, బేబీ స్కానర్ ఇస్తారు కానీ మన ఓన్ స్కానర్ ఇచ్చుకోరుగా. బేబీ స్కానర్ ఫాదర్తో ఇస్తారు కదా, తను ఓన్ స్కానర్ ఇచ్చుకున్నాడు. అండ్ ఆ బండి కొనింది కూడా నవీన్ రామ్ సింగ్, తినే డబ్బులు కాదు. దానికి కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియోనే కాదు. ఎవరెవరు ఉన్నారు ఆ బండి కొన్నప్పుడు ఏంటి మొత్తం వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. బండి అమ్మల నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే మొత్తం ఇదంతా ఇంజక్షన్ అయిపోయి, డ్రామా మొత్తం అయిపోయి, బేబీకి ఇంజక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బండి తీసుకొచ్చి ఫైనల్గా తనకు సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే దీన్ని బండి అమ్మేశారని నమ్మి మనీకి 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో. నిన్న ఆ మనీని ఆయన డొనేట్ చేశాడు వేరే విధంగా, వేరే బేబీకి. బట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇదేంటి, ఇది మోసం కాదా? మీరు చెప్పండి, ఇది మోసం కాదా? ఇది స్క్రిప్ట్కి బయట జరిగిందే కదా. బేబీకి మీరు ఇచ్చిన డబ్బులు తన పాకెట్లోకి వెళ్ళిపోయినట్టే కదా, అది కరెక్టేనా? అది పాయింట్. మీరు ఫాలో కొట్టండి, అన్ఫాలో కొట్టండి, నాకు అది అనవసరం. అది మీ ఇష్టం, ఆయన్ని, అది మీ ఇష్టం, మీ చాయిస్, మీరు ఎంత నమ్ముతారు ఏం నమ్ముతారు అని చెప్పి. నేను ఇక్కడ రైస్ చేస్తున్నది బియాండ్ స్క్రిప్ట్ కూడా కొన్ని జరిగినాయి. ఇప్పుడు మొత్తం అయిపోయి బయటపడిన తర్వాత కూడా నవీన్ అండ్ మనీ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ చేస్తూ నవీన్ తిట్టడం అవన్నీ ఎందుకు? అది కూడా జెన్యున్ కాదు. ఏది జెన్యున్ నమ్ముతాను చెప్పండి? ఇప్పుడు 50,000 కూడా వేరే బేబీకి డొనేట్ చేస్తే నాకు అది కూడా జెన్యున్ కాదనిపిస్తుంది. ఎలాగో ఇప్పుడు అందరు మెసేజ్లు చేసేస్తున్నారు, భయ్యా నేను ఇట్లాగా 7,777 రూపాయలు మనీకి ఇచ్చా, 10,000 రూపాయలు మనీ డైరెక్ట్ స్కానర్లో కొట్టా. నెక్స్ట్ ఆ మెసేజ్ కూడా వస్తుంది, అయ్యా ఈ బండి అమ్మింది నిజం అనుకో, నేను తనకి 50,000 బండి కొనుక్కోమని ఇచ్చానని చెప్పి. వాళ్ళు ఎవరో చెప్పే ముందు మనమే చెప్పేసుకుందని చెప్పేసినట్టుంది. అర్థమవుతుంది కదా. సో అది మ్యాటర్. సరే, ఈ వీడియో చూడండి. ఇంకొక పాయింట్, బేబీ కియాన్స్ అనంతపురానికి చెందిన బేబీ, తన ఇంపాక్ట్ గురి లింక్ నేను ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. డొనేషన్స్ మాత్రం ఆకూడదు.
ఇంపాక్ట్ గురికి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయండి. ఎవరి స్కానర్స్కి, ఎవరు ఈవెన్ బేబీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు. ఇంపాక్ట్ గురికి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయండి. ఈవెన్ విఆర్ రాజా యూట్యూబర్ మీకు ఐడియా ఉంటుంది. సో వాళ్ళు కూడా మన వీడియోని షేర్ చేసుకున్నారు. ఆయన వల్ల కూడా మంచి పుష్ వచ్చింది. సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తున్నారో దయచేసి కొద్దిగా పుష్ ఇవ్వండి. ఎందుకంటే ప్రెసెంట్ ఆడియన్స్ మొత్తం పీపుల్ మొత్తం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎవరు డొనేట్ చేయాలా వద్దని చెప్పి. నేను ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తున్నాను కూడా. డొనేషన్స్ మాత్రం ఆగకూడదు. ఎవరో ఒక చోట స్కామ్ జరిగిందో, ఒకళ్ళు కకృతి పడ్డారని చెప్పి ఇక్కడ ఏదైతే బేబీస్కి జరుగుతుందో అది మాత్రం ఆగకూడదు. నేను ఆల్రెడీ ఒకసారి డొనేట్ చేశా బేబీకి, సేమ్ బేబీకి. ఇంకోసారి కూడా చేస్తా, బట్ దానికి వేరే ప్లాన్ ఉంది. అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చెప్తే బాగుంటుంది. సో అది అయిన తర్వాత చెప్తాను. సో సరే, వీడియో చూడండి, వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. చూడండి. Nice to see you. Nice to meet you like this. Bro, first of all, you guys are doing really fantastic job. Thank you. చెప్పాలంటే ఇది ఈజీగా విషయం మనకు తెలిసిన తర్వాత ఈ విషయం ముందు బయట పెట్టాలా లేదా అని ఆలోచించిన ఒక విషయం. నవీన్ లాంటి సోషల్ మీడియాలో టూ మచ్ క్రేజ్ ఉన్న వ్యక్తిని ఎక్స్పోజ్ చేయడం అంటే ఈజీ కాదు. ఎందుకంటే మీకు చాలా అబ్యూస్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చూసాను ఇనిషియల్, నేను చాలా రోజులు వాళ్ళ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ కానీ, ఎందుకంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళని మనం తప్పట్లేము. కొన్ని పెయిడ్ చేయించుకుని ఉంటాడు కానీ కొంతమంది జెన్యున్ గా నవీన్ ని నమ్మిన వాళ్ళు మిమ్మల్ని తిట్టడం ఇవన్నీ చేస్తారు. అయినా మీరు దానికి తలగకుండా ఇంత దూరం తీసుకొచ్చారు అంటే, చాలా మంది ఎందుకు ఇన్ని వీడియోస్, ఎందుకు ఇన్ని అని చెప్పినా కూడా తీసుకొచ్చారంటే దానికి మాత్రం మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి బ్రో. నేను ఆ సైడ్ ఉంటాను కాబట్టి, మీ సైడ్ ఉంటాను కానీ నాకు తెలుసు అది ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత టైం దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. నేను ఒక యూట్యూబ్ వీడియో చేయాలంటే మీరు 2-3 లైవ్ చేస్తే నాకు 2-3 గంటలు ఇస్తాయి. అలాంటిది మీరు వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, అది రికార్డు చేసుకొని, ఇది రికార్డు చేసుకొని, అన్ని చేసుకొని చేయటం అన్నది ఈజీ జాబ్ కాదు. చాలా 5 days నుంచి నిద్ర లేవు ఎవరికి విజయనగరంలో మొత్తం. నేను బెంగళూరు నుంచి ఎక్కడికి వచ్చి వర్క్ చేసి అబ్బా అంతా నెక్స్ట్ లెవెల్ హెడ్ ఏక్ అంతా. అది ఎవరు గుర్తించరు యాక్చువల్ గా. అటు సైడ్ నాకు తెలుసు కాబట్టి నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. అయ్యో ఏది ప్లే చేయాలి, ఏది ప్లే చేయకూడదు, లైవ్ వచ్చిన తర్వాత ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, అది చాలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ బ్రో. బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో ఇందులో. ప్లీజ్ నేను అదే అడుగుదాం అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సరే, అబ్సల్యూట్లీ. సో మనం నవీన్ కోసం మాట్లాడుకున్నాం, మణికంఠ కోసం మీరు మాట్లాడారు. సో వాళ్ళ మీద కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వస్తారు. బట్ మేజర్ గా బేబీ వాళ్ళ ఫాదర్ కోసం నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 9 crores ఇంపాక్ట్ గురిలో కానీ, లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ 1.3 crores లో కానీ మీరు చెప్పిన దాని ప్రకారం బేబీ వాళ్ళ ఫాదర్ వి ఓన్ మనీ ఎంత ఉన్నాయి? బేబీ గుడ్ క్వశ్చన్, చాలా గుడ్ క్వశ్చన్. ఇంతవరకు ఎవరు అడగలేదు నాకు. బేబీ వాళ్ళ ఫాదర్ ఓన్ మనీ యాక్చువల్గా ఆయన లైఫ్ టైమ్ సేవింగ్స్ ఏవైతే ఇనిషియల్ 50 to 53 lakhs ఆయన మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకొని, ఆయన ప్లస్ ఈ మధ్య కొంత అప్పులు తెచ్చుకొని బాబు గల అయిందని చెప్పి ఆయన ఓన్ ఫండ్ ఆయన అకౌంట్ లో ఒక 50 lakhs చేంజ్. ఓకేనా? సో అదంతా ఉండేది ఇనిషియల్ గా. ఎప్పుడైతే వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ వాళ్ళ దగ్గర 50 lakhs ఉంది వాళ్ళ దగ్గర. అది కాకుండా చిన్న క్రౌడ్ ఫండింగ్ ఒక 20-22 lakhs అలా ఉండేది స్టార్టింగ్ లో. సో నవీన్ అప్పటికి పరిచయం అవ్వాల. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఏది వర్కౌట్ అవ్వకపోతే నేను చెప్పినట్టు ఈ ట్రయల్ ఇంజెక్షన్ కి 1.5 crore కి వెళ్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నారు. 9.5 crore మనకు రాకపోతే. సో ఆ ప్రాసెస్ లో అందరినీ రీచ్ అవుట్ అవుతున్నారు. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా ప్రీవియస్ వీడియోస్ లో. సో ఏంటంటే వీళ్ళ ఫాదర్ నవీన్ కి రీచ్ అవుట్ అయిన తర్వాత అక్కడ కొంత డిస్కషన్ అయింది. వాళ్ళకి వీళ్ళకి దగ్గర 2-3 days కంటిన్యూస్ డిస్కషన్స్ అయిన తర్వాత మనోడు ఒక డైలాగ్ అన్నాడు అక్కడ. ఎంతవరకు నేను పబ్లిక్ చెప్పలేదు నాకు తెలియదు. ఫస్ట్ అదే నా నెత్తి మీద ఎంత తప్పు ఉంది, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, నేను 30 lakhs అప్ చేశాను, నేను ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడంట. చెప్తే వీళ్ళు 2 days టైం తీసుకుంటే థర్డ్ డే మనోడు ఫోన్ చేసి మీరు ఇవ్వలేను అంటే చెప్పండి, ఎందుకంటే వేరే బేబీ వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, వాళ్ళు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అటు వెళ్ళిపోతే మరి ఇట్ని హెల్ప్ చేయలేని చెప్పేసి అన్నాడంట. అప్పటికప్పుడు వీళ్ళు సరే మా దగ్గర వీళ్ళ ఓన్ ఫండ్ ఏదైతే ఉందో అది బయటికి తీసి కొంత సెల్ఫ్ చెక్ చేసి విత్డ్రా చేసి, ఆ సెల్ఫ్ చెక్ విత్డ్రా చేసినప్పుడు కూడా నవీన్ అదే బ్యాంక్ లో ఉన్నాడు ఫాదర్ తో పాటు. 15 lakhs విత్డ్రా చేసినప్పుడు. ఓకే, సో మొత్తం 50 lakhs ఇనిషియల్ 50 ఆయన ఓన్ ఫండ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాడు మనవాడు. సో ఈ 1.3 crores లో ఇంకా ఏ మనీ లేవు, ఫాదర్ మనీ లేవు అంటే నవీన్ తీసుకునే కాకుండా నవీన్ తీసేసుకున్నాడు ఇంకా. సో నవీన్ ప్లాన్ అమౌంట్ ఏంటంటే 1.3 plus 50 lakhs. చెప్పండి. సారీ, యాక్చువల్ అమౌంట్ 1.3 lakhs plus 50 lakhs. యాక్చువల్ అమౌంట్ 1.3 lakhs 1.3 crores plus 50 lakhs. అంతే. ఆ 50 lakhs ఆయన తీసుకున్నాడు. 50 lakhs ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు ఒక కొద్దిగా సెన్సిటివ్ క్వశ్చన్. మీకు ఇవన్నీ చూసారు కాబట్టి అంటే మాకు డౌట్ గా అనిపిస్తుంది ఆబ్వియస్ గా.
ఎస్ ఎస్ ఎస్. నవీన్ బేబీ వాళ్ళ ఫాదర్ నవీన్ ఇలా తీసుకుంటున్నాడని తెలుసు, అగ్రి చేస్తారా? మనీ తీసేసుకుంటున్నాడు, పర్సనల్ నో యూజ్ కోసం డౌట్. తీసుకుంటున్నాడు, స్కామ్ అని చెప్పి స్కామ్ ఏదైనా సరే తీసుకుంటున్నాడని తెలుసు. అంటే అంటే దానికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు తీసుకుంటున్నారు అని. ఇనిషియల్ గా ఫాదర్ కున్న నాలెడ్జ్ ఏంటంటే అప్పు, మనోడికి అప్పు ఉంది, అది క్లియర్ చేస్తేనే మనోడికి ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇనిషియల్ 30 lakhs, 30 lakhs, ఇంకో 12 lakhs క్రౌడ్ ఇది పెయిడ్ ప్రమోషన్స్ చేయాలని చెప్పి తీసుకున్నాడు. రీజన్ చెప్పాడు ఎందుకు తీసుకుంటున్నాం అని ఇనిషియల్ గా. ఓకేనా, ఫాదర్ మైండ్ లో లాస్ట్ వరకు అదే ఉంది. మరి ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఇచ్చారో వాళ్ళే కూడా తీసుకున్న ఫాదర్ కి అక్కడ కూడా డౌట్ రాలేదా, ఇది వాళ్ళు జెన్యున్ చేస్తున్నారేమో కానీ ఈయన వెనక నుంచి తీసుకుంటున్నాడేమో అని చెప్పి? ఎందుకు డౌట్ వస్తుంది, మనోడు ఆల్రెడీ చెప్పేశాడు కదా వీళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ కళ్యాణ్ పడాలో చెప్తాను మీకు. ఓకే, బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలకి ఫాదర్ కి ఫోన్ చేసి ఇంకొక 10 minutes లో మీకు కళ్యాణ్ పడాల కొలాబ్ ఇస్తాడు చూడండి, ఇది పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పాడంట. మనోడు చెప్పిన 10 minutes కూడా కాదు, 5 minutes లో పెయిడ్ కొలాబరేషన్ వచ్చింది. అదే కొలాబరేషన్ వచ్చింది, పెయిడ్ కొలాబరేషన్ చేస్తున్నారు. ఓకే, సో కొలాబ్ చేశారు. సో దాని మీనింగ్ ఫాదర్ ఏమనుకుంటారు అప్పుడు, ఆయన ప్లేస్ లో మనం ఉంటే ఏమనుకుంటాం? నవీన్ ఫోన్ చేశాడు, కొలాబ్ చేస్తాడన్నారు, కొలాబ్ చేశాడు. ఓకే, అలాగే మన ట్రక్ లాగ్స్ మంచి ఇన్ఫ్లుయెన్స్ తను కూడా ఇదే చెప్పాడు, ఇలాగా తను కూడా మీకు కొలాబ్ ఇస్తాడు చెయ్యండి అని చెప్పి విత్ ఇన్ 10 minutes లో జరిగింది. ఓకే, రాయల్ మెక్ రమణ ఆయన వచ్చి ఇక్కడ 50,000 అమౌంట్ ఇచ్చారు, ఆయన ఒక వీడియో చేసి అంతా చేసి అప్లోడ్ చేశారు. ఓకేనా, ఆ వీడియో వాళ్ళు అప్లోడ్ చేసింది నెక్స్ట్ డే ఆర్ సేమ్ డే ఈవినింగ్ అని. ఓకే, నేను అంత గమనించలేదు. సో అక్కడ ఏం జరిగిందంటే మనోడు అప్పటికే ఫోన్ చేసి ఆయన కూడా వచ్చారు, ఆ అమౌంట్ కూడా పెయిడే, నేను ఇచ్చాను వాళ్ళకి మీ దగ్గర రమ్మని చెప్పేసి. అంటే వీళ్ళు నవీన్ నమ్ముతారా, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంటికి వచ్చిన వాళ్ళు నమ్ముతారా? ఎందుకంటే వీళ్ళు క్లోజ్ గా ఉండేది నవీన్ తోనే కదా, నవీనే కదా ఫ్రంట్ ఉండి అంతా నడిపిస్తున్నారు. సో ఫాదర్ ఆబ్వియస్లీ నవీన్ నమ్ముతారు, ఎవరిని డౌట్ పడడానికి లేదు అక్కడ ఆయనకి. ఓకే, అంటే మాకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే లాస్ట్ వరకు అంటే క్యాష్ ఏదైనా మిగిలితే బేబీ వాళ్ళ ఫాదర్ కూడా మనం కూడా ఉంచేసుకుందాం కొద్దిగా డౌట్ వస్తాయి. అలా మీకు అనిపించిందా? మీకు దగ్గర అనిపించడం కానీ మీ దగ్గర ప్రూఫ్ ఉండటం కానీ దానికోసం? నాకు అనిపించింది స్టార్టింగ్ ఎప్పుడు అనిపించింది అంటే వాళ్ళు నేను ఫాదర్ తో ఈ క్వశ్చన్స్ అని చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మంచం మీద క్యాష్ పెట్టేసి ఇది 3 lakhs అని చెప్పేసి అన్నారు. ఓకేనా, అక్కడ నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి ఎలా అంటున్నారు. అప్పుడు ఆ రోజు ఈవినింగ్ నేను ఫాదర్ కి ఫోన్ చేసి అడిగాను, నేను ఆ రోజు ఈవినింగ్ ఈ స్టోరీ అంతా జరిగింది యాక్చువల్ గా. సో ఇప్పుడు బేబీ వాళ్ళ ఫాదర్ మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కరెక్ట్ గానే ఉన్నారు, ట్రూ గానే ఉన్నారు? జెన్యూన్ పర్సన్. ఓకేనా, ఆయనకి స్టార్టింగ్ లో అమౌంట్ తీసుకున్న పద్ధతి వేరే, రీజన్ వేరే. కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ పేరు చెప్పి నాకు ఇంత అమౌంట్ కావాల్సి వస్తుంది అంటే ఆయన ఒకవేళ జెన్యూన్ గా యూజ్ చేసి ఉంటే ఈయన అంత క్వశ్చన్ చేసి ఉండేవాడు కాదు నిజంగానే. ఓకేనా, బట్ ఎప్పుడైతే రాయల్ మెక్ రమణ, పల్సర్ బైక్ రమణాలు కూడా వాళ్ళిద్దరూ కూడా పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్ అని ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ వెనక్కి తీసుకెళ్లిపోయాడో ఈయన పట్టించుకోలేదు. బట్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు చెప్పట్లేదు, ఇంత బయట ఎంత క్రౌడ్ అడుగుతున్నారు కదా, మీ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది అని ఎందుకు చెప్పట్లేదు అని క్వశ్చన్ చేశారు. కానీ యాక్చువల్ ప్లాన్ ఏంటి అక్కడ, నవీన్ రామ్ సింగ్ ఫాదర్ కి ఏం చెప్పాడని, నేను ఆల్రెడీ మీ దగ్గర 50 lakhs తీసుకున్నాను. ఓకే, ఆ 50 lakhs మీకు మళ్ళీ కవర్ అవ్వాలి అంటే క్రౌడ్ ఫండింగ్ లో నుంచి మీరు 50 lakhs మీరు క్యాష్ అంతా ఈ ఇంపాక్ట్ గ్రూప్ లో వేస్తానని చెప్పండి అని చెప్పమని చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. అయితే ఒకటి ఇప్పుడు నవీన్ ఓకే, మణికంఠది కూడా నిన్న ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ కోసం చెప్పారు, ఇంత ముందు కేసులో ఆవిడ చేయి నమ్మింది అని చెప్పి ఆవిడ 20,000 ఇచ్చారు, వీళ్ళు నొక్కేశారు. మళ్ళీ బేబీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర 20,000 తీసుకొని మళ్ళీ ఇచ్చినట్టు వీడియో తీసుకున్నారు. అవును, అప్పుడు కూడా ఫాదర్ కి ఏం అనిపించలేదా ఏంటిది అంటే? వాళ్ళకి తెలుసు బైక్ స్క్రిప్ట్. ఓకేనా, బైక్ అమ్మిన స్క్రిప్ట్. ఓకే, సో ఇది కూడా పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్. మనకి పబ్లిక్ లో కొంచెం సింపతి గెయిన్ చేయడానికి వీళ్ళు చేస్తున్నారు కదా, సో మనం ఎందుకు స్టాప్ చేయాలి? ఓకే, ఆవిడ ఇచ్చింది తీసేసుకుందో ఏమో, లేదా వీళ్ళు ఉంచేసుకున్నారో లేదు తెలియదు, ఇంటికి వచ్చి మీరు 20,000 ఇవ్వండి ఇలా వీడియో చేస్తామని చెప్పి అడిగారంట. ఫస్ట్ ఆల్ ఇది ఎంతవరకు అంటే నా దగ్గర ప్రూఫ్స్ లేవు చెప్పడం, ఫాదర్ మాత్రం చెప్పాడు అంటే ఇలా చేస్తే పబ్లిక్ లో క్వశ్చన్ చేస్తారేమో ఫ్యూచర్ అని. అంటే మీరు పర్లేదు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను నిల్చుంటా మేము ముందని నవీన్ చెప్పాడంట. ఓకే, ఓకే సరే అయితే అని చెప్పి 20,000 ఇచ్చారు, మళ్ళీ ఇచ్చేస్తున్నారు కదా అనేసి. ఐ మీన్ వాళ్ళకి ఏం కావాలి, ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ పేరెంట్ వాళ్ళ బాబు బాధ అలాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కావాల్సింది మనీ పబ్లిక్ నుంచి. సో 9.5 CR అంటే ఏ మిడిల్ క్లాస్ పర్సన్ కి అది కల్లో కూడా మనం ఊహించుకోలేం అంత అమౌంట్ గ్యాదర్ చేయాలంటే.
బేబీ వాళ్ళ ఫాదర్ కి ఎంత వర్త్ అసెట్స్ ఉంటాయి బ్రో, మీకు ఐడియా ఉందా? నేను వెరిఫై చేశాను అది, డాక్యుమెంట్స్ కూడా చెక్ చేశాను. అంటే నేను ఎప్పుడంటే ఇష్యూస్ వచ్చినప్పుడు చెక్ చేయాల. మీరు నా పేజ్ చూస్తే మీకు అర్థం. నవీన్ వెళ్ళక ముందే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఒక 10,000 ఇచ్చాను. మా ఊర్లోనే కదా బాధపడుతున్నారని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఊర్లో కొంత డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఉండేవన్నమాట. మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అడిగాను, మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అంటే, లేదు వాసు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళ దగ్గర చాలా ల్యాండ్స్ ఉన్నాయంట, 6 crores వర్త్ ల్యాండ్ ఉందంట, వాళ్ళు అమ్మట్లేదంట, అండ్ 90 తులాస్ గోల్డ్ ఉందంట వాళ్ళ దగ్గర, వాళ్ళు అమ్మట్లేదంట అని చెప్పారు నాకు. అంటే వాళ్ళు బాబు కోసం అవన్నీ ఉంటే ఎందుకు అమ్మరు, నాకు ఎందుకు ఇది కొంచెం డౌట్ఫుల్ గా ఉందని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఓకేనా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేశా. పబ్లిక్ లో అయితే మన విజయనగరంలోనే ఇలాంటి న్యూస్ నడుస్తుంది మీ మీద, సో అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ వీడియో కూడా తీసాను నేను అది. ఓకేనా, వాళ్ళ తాతయ్య గారు వాళ్ళిద్దరూ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ దగ్గర 2 సైట్లు ఉన్నాయి. ఓకేనా, ఆ 2 సైట్ల వాల్యూ, ఒక సైట్ వచ్చి 13 lakhs 16 lakhs, ఇంకో సైట్ వచ్చి 10-15 lakhs, చాలా తక్కువ అనమాట. గజాలు అవన్నీ చూసుకుంటే చాలా చిన్న సైట్లు అవి. ఓకేనా, ఊర్లో. అండ్ వాళ్ళకి తాతల కాలం నుంచి వాళ్ళు స్టే లాస్ట్ 30-40 years నుంచి స్టే చేస్తున్న ఇల్లు ఉంది. అది ఇంత ముందు చిన్న ఇల్లు. ఈ అంటే ఒక 2 years బ్యాక్ అనుకుంటా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అది ఈ 3 ప్రాపర్టీస్ వాళ్ళకి ఉన్నాయి. అంతకు మించి ఒక 10 తులాస్ 15 తులాస్ ఆ లేడీస్ దగ్గర ఏదైతే గోల్డ్ ఉందో అది ఉంది. అంతకు మించి అంతే, అంత కూడా లేదు. అచ్చా, నో ఛాన్స్. మనవాడికి ఫాదర్ కి మంచి ఉద్యోగం ఉంది. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే హీఈస్ లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఆ జీతం. ఇంత ముందు ఏంటంటే 1,30,000 per month వచ్చేది. మీకు తెలుసు ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆయన కంపెనీ చేంజ్ అవ్వబట్టి ఆయనకి 2 lakh చేంజ్ వస్తుంది అనమాట పర్ హ్యాండ్. లాస్ట్ ఫిబ్రవరిలో ఆయన కంపెనీ చేంజ్ అయ్యారు. సో ఇప్పుడు ఓవరాల్ గా ఎంత మిగులుతాయి ఆయన దగ్గర ఉన్న క్యాష్ గానీ ఏది గానీ? సో మేము క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే నా అంచనా ప్రకారం 50-60 lakhs మిగులుతుందండి. మిగులుతా. అంటే ఈ బేబీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అసెట్స్ ఏమైనా ఫ్యూచర్ లో అంటే వాళ్ళ ఫాదర్ మీద ఉంటాం కానీ వాళ్ళ మదర్ పేరు మీద ఉంటాం కానీ వీళ్ళ మీద ఒక 50 లక్షల దాకా ఉన్నాయని చెప్పారు. అవి ఏమైనా సేల్ చేసి వేరే బేబీస్ అంత ఉండదు కదా, 50 లక్షలు కూడా ఉండదు. సొంత ఇల్లుతో కలుపుకుంటే మీరు అనొచ్చు, తప్పలేదు. ప్రెసెంట్ ఉంటున్న ఇల్లుతో ఏమైనా తీసి వేరే బేబీస్ కి హెల్ప్ చేస్తే అలాంటి ప్లాన్ ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఫాదర్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి మార్నింగ్ నాకు నోట్ పంపించారు. ఇంతవరకు ఎవరికి రివీల్ చేయాలి, ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాయి. ఇవన్నీ చూసి ఫాదర్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అందరూ క్వశ్చన్ చేస్తున్నారంట పాపం ఆయనకు కూడా. సో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి నాకు ఫోన్ చేసి నోట్ పంపించారు నాకు, వాయిస్ నోట్. వాసు గారు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, సూసైడ్ థాట్స్ వస్తున్నాయి నాకు, ఇదేంటిది, నాకు కూడా ఆయనకి షుగర్ బాగా, లెగ్ కూడా ఆయనకి ఇది ఉంది. సో ఈ మనీ గురించి నేను కష్టాలు పడతానో లేకపోతే ఇంజెక్షన్ చేయడం మానేసి ఏదో చేసుకుంటా, కానీ ఈ క్రౌడ్ ఫండింగ్ లో వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో నాకు అవసరం లేదు. మీరు ఎవరికి ఇచ్చేమంటే గవర్నమెంట్ కి ఎవరికి ఇచ్చేమని నేను ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. నేను కష్టపడతాను, లేకపోతే అప్పులు చేసుకుంటాను, లేకపోతే నేను చంపేసుకుంటాను, ఏం చేసుకుంటాను నాకు అనవసరం, నాకు వద్దు, బయటకి ఇచ్చేయండి, ఇసిరేయండి బయటకు అని చెప్పేసి కోపం మీద ఆయన నాకు నోట్స్ పంపించారు. అది ఓకేనా. అంటే ఎంత బాధ ఉంటాయో నాకు చెప్తారా మాట చెప్పండి. ఇంత కష్టపడి ఇంత చేసి ఎంత బాధ ఆయనకుంటే ఇలా చెప్తారా మాట? అది నేను ఒప్పుకోలే. అలా కాదు, ఈ క్రౌడ్ అంతా మీ బాబు బాధ చూసి మీ బాధ చూసి ఇచ్చారు, చెయ్యండి, ఎంత చేస్తారో చెయ్యండి. ఓకే, మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఏ విధంగా డిపార్ట్మెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం. ఒకవేళ ఇంకేదైనా బేబీకి, మీ బాబుకి అంత ఏదైతే ఉందో ఇంకేదైనా బేబీకి మన సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే, మీ నుంచి ఏం హెల్ప్ కావాలనేది మీరు కూర్చొని మాట్లాడడం. అది ఏం ప్రాపర్టీ ఎంఎస్ ఇస్తారా లేకపోతే ఇంకెలాగైనా ఇస్తారా ట్రై చూద్దాం అది. ఓకే, ఎందుకంటే మీకు ఇంత క్రౌడ్ నుంచి హెల్ప్ వచ్చింది కాబట్టి అది చేద్దాం. అండ్ ఇంకో విషయం, నిన్న మీకు క్లియర్ గా ఒక వాయిస్ నోట్ కూడా వినిపించాను. మిస్టర్ నవీన్ గారు ఏమన్నారంటే, మనకి వీడియో పంపించాడు కదా అప్పుడు 11.5 crores మేము రిషి బాబు గురించి ఇంక్రీజ్ చేస్తున్నాం, 2 ప్రాణాలు కాపాడుతున్నాం అని చెప్పేసి. మొన్న నేను మాట్లాడినప్పుడు నాతో ఏమన్నాడు, అలా ఏం లేదన్నా, నేను ఇంక్రీజ్ చేసిన థాట్ యాక్చువల్ గా రిషి గురించి కాదు, 2 CR ఏదైతే ఇంక్రీజ్ చేస్తామో అని చెప్పేసి. దాని బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పాడంటే, 100 hearts గురించి చేద్దాం అనుకున్నామన్నా, ఇక్కడ చాలా ఈ అమౌంట్ ఎంత ఇక్కడ ఖర్చు పెడితే సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అన్న డిస్కషన్ అనమాట. అది ఇంపాక్ట్ గురు వాళ్ళు అక్కడి నుంచి మనీ తీసి ఎలా ఇస్తారు, నాకు అర్థం కాలేదు అసలు. 100 hearts అంటే మేము ఇంపాక్ట్ గురుతో మాట్లాడాము, మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాం. వాళ్ళు కూడా మాకు పంపించారు. అంటే ఇనిషియల్ గా వాళ్ళు ఒప్పుకోలేదు కానీ, బట్ తర్వాత వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నల్ గా ఒక బేబీ నుంచి ఇంకో బేబీకి వాళ్ళ ఇంపాక్ట్ గురువులో అకౌంట్ ఉంటే మన పేరెంట్ కన్సెంట్ తో వాళ్ళు ఫండ్స్ వాళ్ళకి ఇస్తారు. అయితే నాకు ఇక్కడ ఇంపాక్ట్ గురి మీద కూడా ఒక డౌట్ ఉంది.
ఉమ్, ఇప్పుడు మీరు వీళ్ళు పెట్టింది ఏంటంటే డాలర్ రేటు పెరిగింది కాబట్టి మేము ఫండ్స్ పెంచుతున్నాం ఉన్నారు. అవును, డాలర్ రేట్ పెరిగిన దానికి 30-40 lakhs ఎఫెక్ట్ అయి ఉంటుంది. 2 అంతే. crores పెంచడానికి ఇంపాక్ట్ గురి ఎలా ఒప్పుకుంది? చెప్తా మీకు అది బ్యాక్గ్రౌండ్. సో యాక్చువల్ గా ఇంపాక్ట్ గురు వాళ్ళు ఫాదర్ కి ఫోన్ చేసి మీది ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నారు 9.5 CR. సో మీరేంటంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఇంక్రీజ్ అయిందని చెప్పారు వాళ్ళు. ఓకేనా? సో మీకు ఇప్పుడు ప్రెసెంట్ 93 ఇంత ముందు ఉండేది మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు 96 రూపీస్ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఒక 26 lakhs 28 lakhs ఇంక్రీజ్ అవుతుంది. సో 9.8 crores అవ్వచ్చు ఇంజెక్షన్ కి. సో ఎగ్జాక్ట్ మీకు ఆ అమౌంట్ కావాలి ఇంజెక్షన్ కోసం అంటే మాకు కొన్ని వాళ్ళు కొన్ని డిడక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో ఆ డిడక్షన్స్ తో కలిపి మీరు 10.5 చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇచ్చిన సజెషన్ అది. 10.5 చేసుకోమని చెప్పారు. సో ఫాదర్ కూడా ఓకే అయితే మరి చెప్పినట్టు మేము చేస్తామని చెప్పేసి అన్నారంట. ఓకే, బట్ ఆ ఫాదర్ 10.5 అవసరం లేదండి, 10.2 చేస్తే సరిపోతుంది, మిగిలిన అమౌంట్ డిడక్ట్ అయినా పర్వాలేదు, నాకు కొంత క్యాష్ ఉంది నా చేతిలో, క్రౌడ్ ఫండింగ్ వచ్చింది, అది నేను పెట్టుకుంటానని చెప్పి ఫాదర్ కూడా చెప్పారంట వాళ్ళకి. ఓకే అని చెప్పారు. కానీ బట్ మనం ఫాదర్ ఏంటంటే సింగిల్ డెసిషన్ తీసుకోలేరు కదా, ఎందుకంటే నవీన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇక్కడ, ప్రతిదీ నవీన్ గారు చేస్తున్నాడు. సో నవీన్ ఫోన్ చేసి నవీన్ ఇలా అంటున్నారు ఏంటి పరిస్థితి అంటే, అయితే పని చేయండి మీరు 10.5 కాదు 11.5 ఇంక్రీజ్ చేయండి, ఎవరైనా అడిగితే నేను ఆన్సర్ చేస్తాను, నేను వీడియో చేస్తాను, దీని వల్ల వేరే బేబీ కూడా సేవ్ అవుతారు అని చెప్పేసి ఫాదర్ చెప్పాడు. మనకేం చెప్పాడు వీడియోలో, ఫాదర్ కి అదే చెప్పాడు, రిషిని సేవ్ చేస్తానని చెప్పేసి. సో అది మనకి మనం యాక్చువల్ గా ఇంపాక్ట్ గురించి రియల్ గానే క్వశ్చన్ చేయాలి. టు బి ఫ్రాంక్, దే షుడ్ నాట్ యాక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఫండ్స్ మిగిలిపోతే వాళ్ళు తీసేసుకోవడానికి క్లెయిమ్ చేసుకోవడానికి అన్న విధంగా నాకు అనిపిస్తుంది. అదర్వైజ్ అలా ఇంత ఈజీగా ఏ బిల్లు పెట్టుకుంటే ఏ ప్రూఫ్ పెట్టుకుంటే ఎలా ఒప్పుకుంటారు? సో అది వాళ్ళు ఆన్సర్ చేయాలి, దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లో పడుతుందంతా ఇది 1% అమౌంట్ కాదు కదా, అది క్రౌడ్ ఫండింగ్ కదా, అది లాక్స్ ఆఫ్ పీపుల్ ఫండ్ చేస్తాను కదా అక్కడ. ఒక బేబీ కోసం 9.5 CR to 10.5 CR అవన్నీ వస్తున్నాయి. వాళ్ళు అన్ని డిడక్షన్స్ ఉన్నాయి, ఇన్ని డిడక్షన్స్ ఉన్నాయని ఇంక్రీజ్ చేసేస్తే కష్టం. ఐ మీన్ దాని గురించి నేను ఎక్కువ కమెంట్ చేయలేను, ఎందుకంటే అమౌంట్ ఇంకా బేబీకి ఆ అకౌంట్ నుంచి రాలేదు. సో లెట్ ఇట్ కమ్ అండి, ఫస్ట్ అది మనకు వచ్చిన తర్వాత మాట్లాడొచ్చు, అది ఎంత డిడక్ట్ చేస్తున్నారు ఏంటి అని మనం చూడొచ్చు. అది 58 lakhs అని ఎంతో చెప్పారు డిడక్షన్. అది ఏంటి ప్లాట్ఫామ్ ఫీ అని ఏమైనా క్లెయిమ్ చేశారా? అంటే పేమెంట్ గేట్వే ఫీ ఒకటి ఉంటుంది, అది నాకు తెలుసు. అది చాలా ఒక 7 డిడక్షన్స్ రీజన్స్ చూపించారు మనకి, డాక్యుమెంట్ ఇచ్చారు. అది ఇంకా నేను పబ్లిక్ లో పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అట్లీస్ట్ అంటే మీరు దాన్ని, నాకు తెలిసింది ఏంటంటే నెగోషియేట్ కూడా చేయొచ్చు. నా ప్లాన్ ఏంటంటే ఫాదర్ కూడా చెప్పాను, సార్ లెట్స్ నాట్ గో త్రూ డాక్టర్స్ ఆర్ ఎనీబడి. డాక్టర్స్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. సో మన ఆంధ్రాలో మన చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా లెటర్ రాయించి, సో అండ్ ఈవెన్ వాళ్ళ ద్వారా ఇంజెక్షన్ కూడా అప్లై చేయిస్తే కొంచెం ఫాస్ట్ గా వస్తుంది, ప్లస్ నెగోషియేషన్ కూడా కొంచెం గవర్నమెంట్ కొంచెం బాగా చేస్తుంది. సో అది మనం ఆ మనీ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి అవసరం ఉంటుందని చెప్పాను కూడా. సో మేము కూడా వీఆర్ టు మీట్ ద మినిస్టర్ అనమాట ఈ విషయంలో. ఆ మినిస్టర్ గారిని మీట్ అయితే ఈ పాయింట్స్ మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. సో వీఆర్ ట్రైంగ్ ఫర్ ఇట్. అగైన్ వన్ సెన్సిటివ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పల్సర్ బైక్ రమణ గానీ, రాయల్ మేక్ రమణ గారు కానీ, వీళ్ళెవరు అసలు వాళ్ళకి డౌట్ రాకుండా, ఎవరికి డౌట్ రాకుండా ఏ క్వశ్చన్ చేయకపోయి ఉంటే, ఇది ఏదైతే క్యాష్ ఎప్పటికి ఎవరికి ఎంత ఉందో ఏంటో కూడా తెలియదు. ఇందులో నవీన్ ప్లస్ బేబీ వాళ్ళ ఫాదర్ ఇద్దరు పంచుకునే వాళ్ళేమో సైలెంట్ గా గుప్పు కాకుండా నాకు అనిపిస్తుంది. చాలా మందికి అనిపిస్తుంది. అదే ఫాదర్ రీజన్ ఏంటంటే చాలా మంది ఇదే క్వశ్చన్ ఆయనకి రేస్ చేసి ఉంటారు. ఇలాంటిదే మీకు ఇప్పుడు క్వశ్చన్ చేశారు కాబట్టి బయటపడింది, కానీ ఫాదర్ అంతటా ఫాదర్ బయటకు వచ్చి నవీన్ తినేస్తున్నాడు, నవీన్ తీసేసుకున్నాడని చెప్పలేదు కదా. వాళ్ళు క్వశ్చన్ చేయకపోతే సైలెంట్ గానే ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. ఒకవేళ కరెక్ట్ చెప్పాలంటే నవీన్ ప్లాన్ ప్రకారంగా ఆయన తీసుకున్న 50 lakhs అమౌంట్ ఏదైతే నవీన్ పాకెట్ లో వేసుకున్నాడో, అది మీరు క్రౌడ్ ఫండింగ్ నుంచి వచ్చిన అమౌంట్ మీరు లైఫ్ టైం సేవింగ్ కదా, అది మీ దగ్గర ఉంచడం నవీన్ చెప్పాడు క్లియర్ గానే ఫస్టే. ఓకేనా? సో మనోడు అమౌంట్ ఏదైతే తీసుకున్నాడో ఇనిషియల్ గా రీజన్స్ వేరు, స్కామ్ అయ్యారని పేరెంట్స్ తెలియదు. కానీ నవీన్ చెప్పినప్పుడు 50 lakhs మనం ఇలా డిపాజిట్ మిషన్స్ లో వేసేసి పంపించేసామని చెప్పండి, నేను విన్నాను లైవ్, అది నాకు విన్నారు కదా. సో ఆ 50 lakhs మరి ఫాదర్ కూడా సైడ్ చేసేద్దాం అని అనుకున్నట్టే కదా. చెప్తా మీకు దాని గురించి చెప్తా మీకు. ఆయన యాక్చువల్ గా అయితే ఓకే, ఇది నిజంగా నవీన్ ఒక మా బేబీ కోసం ఇదంతా ఇలా చేసి అందరికి బయట డబ్బులు ఇస్తూ మా బేబీని హైలైట్ చేస్తూ క్రౌడ్ ఫండింగ్ తెప్పించాడని చెప్పి ఫాదర్ ఇంటెన్షన్.
ఓకేనా. సో ఏదైతే 50 lakhs తను ఫీ కింద తీసుకున్నాడో పోనీ ఆ 50 lakhs ఇక్కడ మా లైఫ్ టైం సేవింగ్స్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ టైం సేవింగ్స్ అదంతా. ఒక లైఫ్ టైం సేవింగ్ ఇంజెక్షన్ అవ్వగా మన అమౌంట్ మన దగ్గరే ఉంటుంది తండ్రి ఆలోచన. ఓకేనా, టు బి ఫ్రాంక్ దాయడానికి ఏం లేదు. ఓకే, తండ్రి ఆలోచన. ఆయనది అలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ టైం సేవింగ్ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా savings ఎగ్జాక్ట్లీ కదా. చెప్తాను మీకు, అది చెప్తాను నేను. సో ఎప్పుడైతే ఫాదర్ కి ఈ క్వశ్చన్ చేసిన తర్వాత ఫాదర్ చీట్ చేయబడ్డారని తెలిసిందో ఆయన మైండ్ లో ఒకటే అనుకున్నారు, నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఉమ్, నా లైఫ్ టైం సేవింగ్స్ పోయినా పర్వాలేదు. ఉమ్, ఓకేనా, నన్ను చీట్ చేసినట్టు బయట అంతమందిని చీట్ చేస్తారు కొంతమంది. ఆయన ఒకటి మాట అన్నారు నేను బెంగళూరు కలిసినప్పుడు, సార్ నా దగ్గర లైఫ్ టైం సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చుకోగలిగాను. ఉమ్, ఇప్పుడు నవీన్ వేరే బేబీ ఎవరో వాళ్ళ దగ్గర వేరే బేబీ దగ్గర వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేకపోతే వెళ్ళడు కదా సాయం చేయడానికి వాళ్ళ దగ్గరికి. ఉమ్, మరి ఇద్దరు పిల్లలు సాయం చేయడానికి వెళ్ళాడు, వాళ్ళకి తారం అమ్మేసి 10 lakhs ఇచ్చానని చెప్పాడు, ఇచ్చాడు. ఆ పేరెంట్స్ వెనక్కి అడిగాడు అమౌంట్, వాళ్ళు ఇవ్వనని చెప్పారు, ఉమ్, వాళ్ళు వదిలేసి వచ్చాడు, ఉమ్, వాళ్ళని పిక్ చేయాల. ఓకేనా, ఫాదర్ అది నేను ప్రూవ్ చేసా ఫాదర్ కి. ఉమ్, ఓకేనా, ఈ విషయాలు బయట పట్టక ముందు నవీన్ ఇలా చేశాడని చెప్పి కొంత నాకు ఇంత ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రూవ్ చేసా వాళ్ళకి. సో అప్పుడు ఫాదర్ కూడా ఆలోచించి, లేదంటే నన్ను మోసం చేశారు, నాకు ఈ అమౌంట్ రాకపోయినా పర్లేదు, నాకు లైఫ్ టైం సేవింగ్స్ నవీన్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, తీసుకున్నా పర్లేదు, క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉందో నా పాకెట్ లోకి అవసరం లేదు, నాకు వద్దు ఈ అమౌంట్. అది కూడా అందరూ క్వశ్చన్ చేయడం వల్ల వచ్చిన మాటలే గానీ అవన్నీ లేకపోతే ఇవన్నీ వచ్చాయి కదా సార్. వాళ్ళు క్వశ్చన్ చేయకపోతే అసలు చీట్ అయ్యడం నీకు తెలియదు కదా. ఓకే, అదొక ఆ అమౌంట్ ఏంటంటే అదొక ఫీ కింద వెళ్ళిపోయి ఉండేది అందరికి. అవును, అది పీకింది వెళ్ళిపోయినా ఈయన స్వార్థం ఈయనకు ఉంది కదా, అంటే ఆ డబ్బులు తినకు వచ్చేస్తాయేమో స్వార్థం అయితే ఉంది కదా. నా 50 lakhs ఇనిషియల్ గా అయితే మాత్రం ఉందండి. సో అదైతే ఉంది, అంటే చీటింగ్ లేకుండా అందరూ ఇది అవుతుంది, ఆ ఫండింగ్ మళ్ళీ వస్తుంది కదా, ఇదొక ప్రాసెస్ కింద వెళ్ళింది, అది ప్రాపర్ ప్రాసెస్. చీటింగ్ లేకుండా ఏమన్నా సార్, చీటింగే కదా. ఇది ఏదంటున్నారు, 50 lakhs మనం ఉంచేసుకుందాం, మన డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తాయి కదా, అది లెక్కలో చూపించవసరం లేదు అనుకోవటం చీటింగ్. మీకు ఇంకో విషయం చెప్పనా, మీ అంటే ఇప్పుడు మనకి అది లాస్ట్ మినిట్ లో బల్క్ అమౌంట్ ఒకేసారి, అంటే ఒకే రోజు కొంతమంది ఒకే రోజు 10 lakhs, అంటే 5-6 పీపుల్ 1.5 lakh 2 lakhs, ఈ వైజాగ్ బైకర్ 1.9 lakh ఇలాగా లాస్ట్ 3 days లో హ్యూజ్ అమౌంట్ వచ్చింది. ఓకేనా, దగ్గర 40 lakhs వరకు వచ్చింది లాస్ట్ 3 days లో. క్యాష్ రూపంలో చెప్తున్నా నేను, నాకు వచ్చిన నేను మాట్లాడిన ప్రకారంగా. ఎప్పుడైతే ఈ డిస్కషన్స్ అన్ని స్టార్ట్ అయినాయి కదా ఆ రోజు థర్స్డే, ఆ రోజుకి వాళ్ళ దగ్గర అమౌంట్ 58 lakhs 60 lakhs ఉంది వాళ్ళ దగ్గర క్యాష్. ఓకేనా, సో ఈయన ఇంజెక్షన్ అక్కడ ఎంత ఉంది అప్పుడు 9.6 year ఉంది ఆ రోజు, అప్పుడు 9.95 రాలేదు. సో ఆయన ఆలోచన 9.6 year, ఆయన బయట పెట్టిన రోజు సిచ్యువేషన్ చెప్తున్నా. ఒకళ్ళు నిజంగా ఆయన అమౌంట్ ఉంచుకుందాం అని అనుకుంటే 9.6 year డిడక్షన్స్ ప్రకారం ఎంత వెళ్తుంది, వాళ్ళ ముందే చెప్పారు. దగ్గర ఎవరు మళ్ళీ ఈవెన్ పునర్విక ఫాదర్ కూడా ఫోన్ చేసి చెప్పారు, దగ్గర 60 lakhs వాళ్ళు చార్జ్ చేస్తారండి అని చెప్పి. ఓకేనా, సో ఆయన ఆ క్యాలిక్యులేషన్స్ లో ఓకే 9.6 year ఉందంటే 9 year మన దగ్గర మిగులుతుంది. ఓకేనా, 60 lakhs క్యాష్ ఉంది, సరిపోతుంది బేబీకి. ఓకేనా, మిస్ అయింది కదా సార్, అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా సార్, 30 lakhs. ఎగ్జాక్ట్లీ చెప్తాను అది మీకు. 60 lakhs క్యాష్ ఉంది, ఈ 33 lakhs ఏదైతే ఉందో ఆ అమౌంట్ రాకపోయినా ఈ 33 lakhs ఆయన అకౌంట్ లో మిగులుతుంది. దాన్ని మీకు తెలిసి ఎస్ఎంఏ టైప్ బేబీస్ కి ఇన్ ఫ్యూచర్ ఇంజెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి అట్లీస్ట్ 20 to 25 lakhs విత్ ఇన్ 6 months ఖర్చు పెట్టాలి. సమ్ టానిక్స్ ఉంటాయి, అదో 6 lakhs ఖర్చు ఎంతో ఉంటుంది. అది పొలిటికల్ ఫాదర్ వీళ్ళు అండ్ ఈ వీళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు అది తెలిసింది, ఇంత ఖర్చు ఉంటుందని. వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, ఎంత ఖర్చు అవుతుందో వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇంజెక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ బేబీకి కావాల్సింది. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కలుపుకొని, ఇంజెక్షన్ ఒకటే కాకుండా మళ్ళీ ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కలుపుకుంటే కరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ సరిపోతుంది. ఓకేనా, అంటే ఈ నవీన్కి ఇచ్చిన అమౌంట్ వీళ్ళు సేవ్ చేసుకోవడానికి కూడా లేదు అక్కడ ఆయన బయట పెట్టే టైంకి. ఓకే, ఇంకా అప్పటికి స్కామ్ బయటపడిపోయింది కదా, ఆయన అప్పటికి చెప్తారు కదా బయటికి నాకు. క్యారీ చేశారు కదా అన్నది నా పాయింట్. అది ఆయన ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా దాని మీద. క్యారీ చేశారు, బట్ రియలైజ్ అయ్యే చేశారా లేదంటే బయటపడిపోయిందని చేశారా అన్నది ఆయన మనసాక్షికి తెలుసు. కానీ బట్ ప్రజలందరూ చాలా మంది పీపుల్ కున్న పాయింట్ క్వశ్చన్ చేయటం కానీ అది కానీ. బట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కాబట్టి నాకు కొంచెం బాధగా అనిపించింది ఏంటంటే వెనక్కి ఇచ్చేస్తారు అదంతా. నవీన్ ఏం చేసినా వాళ్ళ ఫాదర్ ఏం చేసినా ప్రజలందరూ డొనేట్ చేసింది కృష్ణ కోసం. ఎండ్ ఆఫ్ ది డే అది జరుగుతుందన్న దాంతో ఇప్పుడు వీళ్ళందరినీ క్వశ్చన్ ధైర్యంగా చేస్తున్నారు. ఇప్పుడు అది జరగదు, మనం క్వశ్చన్ చేయడం వల్ల ఆగిపోయింది అంటే క్వశ్చన్ చేయడం కూడా మానేస్తారు, అంత మంచోళ్ళు అందరూ. జరుగుతుందో ఆయన ఫాదర్ ఒకసారి ఇంజక్షన్ అయిపోయిన తర్వాత దీని మీద కూర్చొని ఆయన క్లారిటీ ఇవ్వాలి, ఏం జరిగింది, ఎక్కడ ఏ స్టెప్ లో ఏం జరిగింది, సో నేను ఎక్కడ అదే స్వార్థం సెల్ఫిష్ గా ఎక్కడ ఫీల్ అయ్యాను, ఎక్కడ రియలైజ్ అయ్యాను అన్నది ఆయన చెప్తే పీపుల్ విల్
ఓకే అనేవాళ్ళు అంటారు, తర్వాత రియలైజ్ ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ జెన్యూనిటీ బయటికి ఎంత మంచి, ఐ మీన్ నేను ఫస్ట్ ఒకటే మాట చెప్పాను ఆయనకి కూడా, సార్ మీరు నాకు ఏం చెప్పాలనుకున్నా ఎక్కువ తక్కువ ఏది ఉంటే అదే చెప్పండి, ఏది జరిగిందో అదే చెప్పండి అని చెప్పాను నేను. ఆయన అలాగే జెన్యూన్ గా చెప్పారు, ఏదంటే చెప్పారు కానీ మొత్తం నవీన్ సైడ్ చెప్పారు, ఆయన సైడ్ చెప్పలేదు. ఆయన ఎక్కడ ఎలా ఫీల్ అయ్యారు, ఓకే నాకు ఇది ఓకే నాకు డబ్బులు వస్తున్నాయి అది అంటే చెప్పలేదు. నాకు చెప్పారు, నాకు చెప్పారు, నేను అది బిలీవ్ చేయబట్టే నేను ఇక్కడ దాకా ఎంత స్టాండ్ తీసుకున్నాను నేను యాక్చువల్ గా. బట్ అది నేను చెప్తే ఎలా ఉంటదంటే అది వేరే విధంగా ఉంటది. అదే ఆయన చెప్పారు అనుకో, నేను అలా స్టాండ్ తీసుకున్నాను, పీపుల్ స్టాండ్ తీసుకుంటారు. అది నేను చెప్పలేను. ఇప్పుడు నాకు జెన్యూన్ గా ఫీల్ అయ్యాను కాబట్టి ఇంత స్టాండ్ తీసుకొని అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీద ఫైట్ చేయగలిగాను, ఇంత ప్రూఫ్స్ బయట పెట్టగలిగాను. అవును. నాకు ఫాదర్ కూడా క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఆయన నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ప్రజలు ఆయన ఫీల్ అవుతా ఉంటారు కాబట్టి, అందుకని ఆయన మీద నేను చేయాలన్నా కూడా నేను తీసుకోవట్లేదు. సో లేదు బ్రదర్, అంటే నేను దగ్గరగా చూస్తున్నాను కాబట్టి నేను ఆ ఫీల్ అయ్యాను, ఆయన జెన్యూన్ పర్సన్ అని ఫీల్ అయ్యాను కాబట్టి నేనే కాదు, మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ప్లస్ ఫోన్ లో మాట్లాడడం అందరూ చేస్తున్నారు. అండ్ అందరూ జెన్యూన్ గా ఫీల్ అయ్యారు కాబట్టి. అండ్ అది కూడా ఆయనకి ఎంత బాధ లేకపోతే ఈ రోజు, ఎందుకంటే నాకు ఇంత బాధ అవసరం లేదంటే మేము చచ్చినా చేస్తాం గానీ, మేము చంపుకుంటాం కానీ మాకు ఈ మాట వద్దు, ఫ్యూచర్ లో ఈ అమౌంట్ మొత్తం తీసేసుకోండి వెనక్కి, ఏది క్యాష్ అయితే ఏదైతే వచ్చిందో దాని మీద కదా స్పెక్యులేషన్స్ అంతా నడుస్తుంది, వెనక్కి తీసేసుకోండి, ఆ పైన ఎంత పడుతుందో మేము చేసుకోగలిగితే చేసుకుంటాం, లేకపోతే లేదన్నట్టు మాట్లాడాడు ఆయన నాతో ఈ రోజు. ఎంత పెయిన్ ఉంటే మాట్లాడతారు ఆయన ఎంత లాస్ట్ మినిట్ వచ్చిన తర్వాత. అదే నాకు అది చెప్పిన తర్వాత నాకు ఇంకొన్ని ఒకటి రెండు అడగాలన్నా కూడా టేకింగ్ స్టెప్ బ్యాక్, ఎందుకంటే నాకు ఆయన మళ్ళీ ఇది చూస్తే ఆయన బాధపడి అక్కడ స్ట్రెస్ తీసుకోకూడదు. ఆయన షుగర్ పేషెంట్ అండి, తీసుకుని అది డబ్బులు ఇచ్చేస్తా అంటే అందుకే నేను కొంచెం ఒకటి రెండు క్వశ్చన్లు ఆపుకున్నాను. నెక్స్ట్ మనం మణికంఠ కోసం ఉందాం. మణికంఠ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి మణికంఠ గురించి డే వన్ నుంచి అర్థం అవుతున్నప్పుడు మీరందరూ అక్కడ ఉన్నా కూడా మీరు కావాలని మనీని ప్రొటెక్ట్ చేశారా, మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేశారా, లేదు మీకు తెలుసుకోలేకపోయారా? అంటే మీకు ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు ఇది, ఓకేనా? ఆ రోజు ఈవినింగ్ మేము పేరెంట్స్ ఎప్పుడైతే బెంగళూరు వచ్చారని తెలిసింది, నేను ఎప్పుడైతే నవీన్ కి అక్కడి నుంచి కాల్ చేశాను, నవీన్ అదే మనీకి కాల్ చేశాను వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, మనీ నువ్వు కూడా చాలా తప్పు చేసావు, ఫాదర్ నాకు చెప్తున్నారు, మరి నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో ఫాదర్ కి తెలియట్లేదు, నాకు తెలియట్లేదు, నువ్వు చెప్తే తెలుస్తుంది అని చెప్పాను. ఓకేనా? అక్కడ ఏం జరిగిందంటే మనవాడు నవీన్ తో టచ్ లో ఉన్నాడు బానే, ఓకేనా? వాళ్ళిద్దరు వేసిన స్క్రిప్ట్ ఇది కూడా, ఓకే? మనీ వచ్చి నవీన్ తిట్టమని కాల్లో ఇలా చేసామని, ఓకే? నవీనే మనీకి చెప్పాడు తిట్టమని. సో అది అక్కడ స్టార్ట్ అయింది. మాకు ఇది ఈ డౌట్ అంతా ఎందుకు వచ్చిందంటే, ఇంత తిడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు అంటే స్టార్టింగ్ మనోడు మా తిట్టంగానే నేను కూడా అమ్మ ఓకే మనోడు రియలైజ్ అయ్యాడు, నవీన్ ని తిడుతున్నాడు, వెల్ అండ్ గుడ్, కొంచెం రీచ్ బాగా వెళ్తుంది పబ్లిక్ లో, వీడు ఫ్రాడ్ చేశాడని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే, సామ్రాట్ బ్రదర్ కూడా ఫోన్ చేశాను, ఆయన కూడా ఎస్ మనీ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది బ్రదర్, నేను కూడా మనోడితో మాట్లాడాను అని చెప్పి తను కూడా లైవ్ చేశాడు వీడియో తనతో పాటు. ఓకేనా? నేను బ్లైండ్ గా బిలీవ్ చేశా స్టార్టింగ్. ఓకేనా? ఓకే మనోడు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆ స్క్రిప్ట్ చేయమంటే చేశాడు, కానీ నేను కూడా మనోడే బైక్ కొన్నాడు అనుకున్నా, అప్పటికి మనకి ఇవన్నీ తెలియదు కదా. బైక్ నిజంగానే కొన్నాడు, అమ్మాడు, అంత ఏడుస్తుంటే ఆ ఎమోషన్స్ చూసి నేను కూడా నమ్మేశాను. సో ఇది నాకు ఎలా బయటకు వచ్చిందంటే, మొన్న నైట్ వీడియో మీరు చూసే ఉంటారు, మీరు దాని మీద వీడియో చేసిన తర్వాత నేను కమెంట్ కూడా చేశా. ఓకేనా? నేను లైవ్ వీడియో ఆన్ చేయగానే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు నైట్ నవీన్ లైవ్ లోకి రావాలి నైట్ కదా ఒక ఛానల్ తో. సో లైవ్ లోకి వచ్చాడు కానీ వర్కౌట్ అవ్వలే, లైవ్ లో కనిపిస్తున్నాడు అక్కడ నవీన్. ఆ బ్యాక్గ్రౌండ్ చూసాను నేను. ఓకే, ఆ హోటల్ గానీ ఆయన కూర్చుని కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొంచెం హోటల్లో ఉన్నాడని తెలిసింది. ఓకే, ఆ కలర్ వాల్ కలర్ అవన్నీ క్లియర్ గా తెలుస్తుంది. నేను తర్వాత అదంతా అయిపోయిన తర్వాత నవీన్ తో లైవ్ లోకి వెళ్ళాను నేను, మనీతో, సారీ నవీన్ కాదు మనీతో లైవ్ లోకి నేను మా విజయనగరం యూత్ పర్సన్ ఇద్దరం వెళ్తే బై మిస్టేక్ వాడు బ్యాక్గ్రౌండ్ కెమెరా ఆన్ చేశాడు, బ్యాక్ కెమెరా. చూస్తే అది హోటల్ అది. ఓకేనా? అండ్ వెంటనే మళ్ళీ కెమెరా తిప్పితే నేను అందులో క్వశ్చన్ చేశా, ఏం తమ్ముడు నువ్వు నవీన్తో పాటు ఉన్నట్టున్నావే, మాకు ఎందుకు డౌట్ కొడుతుంది అని చెప్పేసి అన్నాను కూడా నేను లైవ్ లో. అంటే లేదని ఇది ఫ్రెండ్ రూమ్ అని చెప్పేసి అలా చూపిస్తున్నాడు. ఓకే, సో నేను సీరియస్ గా తీసుకోలేదు, ఎందుకంటే నాకు డౌట్ లేదు కదా నా మనీ మీద. బట్ అప్పటికి క్వశ్చన్ చేస్తున్నాం. బట్ నేను కూడా అక్కడ ఒక కంక్లూజన్ ఇచ్చాను, నా మనీది అయితే డబ్బుల విషయంలో మాకు ఎటువంటి ప్రూఫ్స్ రాలేదు, సో తప్పు లేదు మనీంది, ఆ స్క్రిప్ట్ అయితే మాత్రం అయ్యింది, మనీ ఒప్పుకో అని చెప్పి ఆ వీడియోలో చెప్పాను. ఓకేనా? సో అది అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు యుఎస్ నుంచి కాల్ వచ్చింది, సారీ ఆస్ట్రేలియా నుంచి నాకు పింగ్ వచ్చింది. ఫస్ట్ పింగ్ చేశారు,
బ్రదర్ మేము ఇలా మనీకి 50K ఇచ్చాము, ఆ వీడియో మాకు ఎక్కడ కనిపించట్లేదు అనేసి అంటే, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని వాళ్ళు అడిగితే, లేదు నేను పింక్ చేశాను నీకు చూడలేదు అన్నారు. ఓకే సరే అని చెప్పి నేను చూస్తే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర మీ దగ్గర ప్రూఫ్స్ ఏమి ఉన్నాయని అడిగా. మనీ వాళ్ళకి కలెక్ట్ చేసుకునేటప్పుడు వెళ్ళిన వాయిస్ రికార్డింగ్స్, మీరు ఎక్కడున్నారు, నేను వచ్చేసాను ఈ లొకేషన్ లో వెయిట్ చేస్తాను 50K ఇవ్వండి తీసుకున్నాడు. మళ్ళీ ఒక మెసేజ్ కూడా పంపించాడు, నేను పేరెంట్స్ కి ఇచ్చేసాను అని చెప్పి మెసేజ్ కూడా వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకేనా, ఓకే ఫైన్, ఇది అంతవరకు కరెక్ట్, అడుగుదాం ఈ రోజు డిక్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఆ రోజు ఈవినింగ్. అది నిన్న ఈవినింగ్ కాల్ అది. ఓకే నేను ఈవినింగ్ మనీతో జాయిన్, నాకు అప్పటికి ఈ ఫస్ట్ హోటల్ రూమ్ ది నాకు స్క్రీన్ షాట్స్ పంపించారు వ్యూవర్స్ ఎవరైతే లైవ్ జాయిన్ అయ్యారో, అన్న నవీన్ మిమ్మల్ని మోసం చేస్తుంటే ఇదిగోండి, మా మనీ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఇదిగోండి హోటల్లో ఉన్నాడని చెప్పేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపించారు. అది నేను వెరిఫై చేసా, అవును కరెక్టే కదా ఇది హోటల్ ఇది అని చెప్పేసి చూస్తే, మా నవీన్ కూర్చొని ఉన్న టేబుల్ అండ్ మనోడు ఆ బ్యాక్ కెమెరా ఆన్ చేసిన రైట్ సైడ్ ఉన్న టేబుల్ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఎంత సిల్లీ మిస్టేక్ అది. ఓకేనా, నేను కూడా చూడాల మిస్టేక్, వ్యూవర్స్ చూసారు అది. ఓకే పంపించారు, ఓకే ఇది కరెక్టా కాదా అని చెప్పేసి నేను వెరిఫై చేసుకుందాం అని చెప్పి నవీన్ మనీకి ఫోన్ చేశా. తమ్ముడు ఇది పరిస్థితి, నువ్వు కాల్లోకి వస్తే బెస్ట్. అప్పుడు మనోడు నేను ఆ క్వశ్చన్ అడగల, బయట అడిగితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతాడు లైవ్ లోకి వచ్చేటప్పుడు. సో నేను అడగలేదు ఫోన్ లో. సో నేను అన్నా తమ్ముడు నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, నువ్వు నిజంగా తప్పు చేయలేదంటే లైవ్ లోకి రా, నేను ఇప్పుడే మాట్లాడతానని చెప్పి జస్ట్ 15 minutes ముందే చెప్పా. సరే వస్తానని అని చెప్పేసి అన్నాడు. లైవ్ లోకి వచ్చాడు, నేను అడిగే క్వశ్చన్స్ ప్రతి ఆన్సర్ నా దగ్గర ఉంది, ద జెన్యూన్ రైట్ ట్రూత్ అనేది నా దగ్గర ఉంది నేను అడిగే క్వశ్చన్స్ కి. మనవాడు ఏం చెప్తాడని నేను వెయిట్ చేశా. ఫస్ట్ క్వశ్చన్, బైక్ నువ్వు కొన్నావా అని అడిగాను. డైరెక్ట్ గా నవీన్ నోట్ తో నాకు చెప్పాడు మొన్న నైట్. నేను నవీన్ నాకు ఫోన్ చేసి ఇలా లేదని నేనే కొన్నాను వాడికి బైక్, ఆ బైక్ అమ్మడం కూడా స్క్రిప్టే, అండ్ హాస్పిటల్ అడ్మిట్ అయింది కరెక్టే, కానీ అది ఏడ్చింది ఈ లిటిల్ కృష్ణ గురించి కాదు, దాని వేరే రీజన్ ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను, అది పర్సనల్ గా వెళ్తుంది, బట్ లిటిల్ కృష్ణ గురించి కాదు. బట్ వాళ్ళు ఏంటంటే అది దాన్ని చేంజ్ చేశారు అక్కడ స్క్రిప్ట్, అది నవీనే కన్ఫర్మ్ చేశారు నాకు. ఓకే రికార్డింగ్ కూడా ఉంది. సో ఇది ఎప్పుడైతే నాకు స్క్రిప్ట్ అని తెలిసింది, బట్ వీడేమో బయట అందరికి చెప్తున్నాడు నవీన్ మోసం చేశాడు, ఈ బైక్ నేనే కొన్నానని చెప్తున్నాడు కదా, అదొక డౌట్ వచ్చింది నాకు. వినక్ కాదు అని చెప్పి నేను ఒక పాయింట్ మిస్ అవుతున్నా, మీ వీడియో కూడా చూశాను. ఓకే నేను ఏదో మిస్ అవుతున్నానని చెప్పి కూర్చొని నోట్స్ రాసుకున్నా. ఫస్ట్ 15 minutes మనం క్వశ్చన్ చేయాల్సింది. కూర్చొని నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మనం ఒకటే, నువ్వు ఎంత మంది దగ్గర మనీ కలెక్ట్ చేసావు, విత్ వీడియో వితౌట్ వీడియో. ఫస్ట్ ఏమన్నాడు 50,000 1 lakh అన్నాడు. ఓకేనా, మళ్ళీ తర్వాత ఏమన్నాడు ఓవరాల్ 10 lakhs అన్న 3 lakhs వీడియో ఉందన్నాడు. మిగిలిన 7 lakhs నేను కృషికారావుది క్యాష్ తీసుకుని పేరెంట్స్ కి ఇచ్చాను అన్నాడు. ఆ కొత్త వలస ప్రసాద్ క్యాష్ తీసుకుని పేరెంట్స్ కి ఇచ్చాను అన్నాడు. మళ్ళీ నేను రిటర్న్ క్వశ్చన్ నాకు అది అప్పటికే ఆన్సర్ ఉంది నా దగ్గర, పేరెంట్స్ కి ఇవ్వలేదు, అది నేను క్వశ్చన్ చేసేసరికి పేరెంట్స్ కి ఇవ్వలేదని నవీన్ కి ఇచ్చాను అన్నాడు. అక్కడే 2 different ఆన్సర్స్ వస్తున్నాయి. సో నాకు అర్థమైపోయింది, అమ్మా వీడి దగ్గర చాలా ఎక్కువ అమౌంట్ తినేసాడు వీడు, ఇల్తమస్ నేను అదర్ సైడ్ పింగ్ చేసుకుంటున్నాం, ఇది చాలా ఎక్కువ అమౌంట్ తినేసాడు అర్థమైపోతుంది అని చెప్పి. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదర్ సైడ్ స్కూల్స్ కాలేజెస్ లో కూడా వైజాగ్ లో కలెక్ట్ చేసిన స్టూడెంట్స్ పిల్లలు కూడా నవీన్ చేతికి ఇచ్చారు, మనీ చేతికి ఇచ్చారు అమౌంట్ అంటది. అండ్ మనీకంతా కూడా పర్సనల్ అకౌంట్ నెంబర్స్ ఇచ్చాడు బయటికి, నా అమౌంట్ కి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అదే దగ్గర ₹1,00,000 పైన వచ్చింది, చిన్న చిన్న అమౌంట్ లెక్కేసుకుంటే. అది కాకుండా మళ్ళీ ఇక్కడ 50,000 అండ్ మనోడు చెప్పిన ప్రకారంగా 3 lakh వీడియో చేశాడు, మిగిలిన 7 lakhs వీడియో చేయలేదు. ఇక్కడే మనకు దగ్గర క్లోజ్ టు 20 lakhs కనిపిస్తుందా? సో ఎంత మనోడు తీసుకున్నాడో నవీన్కి ఇచ్చాడా, అది వాళ్ళిద్దరు క్లారిఫై ఇవ్వాలి. నా దృష్టిలో నవీన్ దగ్గర మనీ ఉంది, మనీ దగ్గర మనీ ఉంది, క్రేజీ మనీ దగ్గర నా దృష్టిలో. సో మీరు చూసారు కదా, గట్టిగా క్వశ్చన్ చేశాను నేను మా బ్రదర్ ఇద్దరం గట్టిగా క్వశ్చన్ చేసరికి అవుట్. కృషికారావు దగ్గర నాకు ఇప్పటికీ డౌట్ ఉంది, అమ్మాయితో అమ్మాయి పింగ్ చేసింది, అమ్మాయి అయితే జెన్యూన్ గా నాకు చెప్పింది నేను ఇచ్చేసాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది. మరి ఎంతవరకు కరెక్ట్ అమ్మాయితో మాట్లాడితే తెలుస్తుంది నాకు. ఈ ప్రియారావు అన్న అమ్మాయి, ఆ అమ్మాయిది కూడా నాకు ఇప్పటికీ డౌట్ఫుల్ గా ఉంది, అమ్మాయి క్లారిఫికేషన్ ఇవ్వాలి ఈ విషయంలో మాత్రం. బీచ్ రోడ్ లో ఏదో క్యాంపెయిన్ చేసింది, లేదంటే అక్కడ క్యాంపెయిన్ చేసింది, ఆ క్యాష్ నవీన్ కే ఇచ్చారని చెప్పేసి వ్యూవర్స్ అందరూ మాకు మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు, కొన్ని వీడియోస్ పంపిస్తున్నారు. ఆ ప్రియారావు ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు కాస్త ఓకే అది కూడా ఈ అమౌంట్ పార్ట్ ఆఫ్ మనీ అండ్ నవీన్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉందని మేము అనుకుంటాం. సో మీ లైవ్ రూపంగా నేను చెప్తున్నాను, ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళిద్దరి విషయంలో. టు బి ఫ్రాంక్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే మనీ అమౌంట్ పాకెట్ లో వేసుకున్నాడు, నవీన్ పేరెంట్స్ దగ్గర నుంచి పాకెట్ లో వేసుకున్నాడు, అదే కాకుండా క్రౌడ్ నుంచి వచ్చింది కూడా పాకెట్ లో వేసుకున్నాడు.
మనీ డైరెక్ట్ గా క్రౌడ్ నుంచి తీసుకొని వేసుకున్నాడు కదా. అంతే, క్రౌడ్ నుంచి తీసేసుకున్నాడు. పోలీసులు అన్నారు కాబట్టి ఎందుకు కేసు అన్నది పెట్టట్లేదు నవీన్ మీద గానీ, లేదంటే ఇప్పుడు మణికంఠ మీద గానీ, ఏంటి ఇష్యూ? ఫస్ట్ థింగ్ 2 రీజన్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ రీజన్ వచ్చి మేము ఏ రోజు కంప్లైంట్ కి వెళ్దామన్నా ప్రతిరోజు ఏదో ప్రూఫ్ బయటకు వస్తుంది. ఓకేనా. సో అది మేము నా ఇంటెన్షన్ క్లియర్ గా పబ్లిక్ లో పెట్టాలి. అది మ్యానిపులేషన్ అవ్వడానికి వీల్లేదు ఫ్యూచర్ లో. ఓకేనా. పబ్లిక్ లో పెడితే అది మీడియాలో ఖచ్చితంగా ఉంటది, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు ఆ ప్రూఫ్స్ ని. ఓకే. సో సెకండ్, పేరెంట్స్ కి కొంచెం భయం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏదైతే ఫండ్స్ ఇంపాక్ట్ గురించి వచ్చింది బ్లాక్ చేస్తారేమో, కేసు నడుస్తుంది కదా అని బ్లాక్ చేస్తారో భయం ఉంది వాళ్ళకి. ఓకేనా. సో అది కూడా మేము క్రాస్ వెరిఫై చేసుకోవాలంటే అందరూ బిజీగా ఉన్నారు ఇక్కడ, పోలీసులు అందరూ ఎస్టర్డే వరకు. ఓకే, హైర్ అఫీషియల్స్ అంతా. సో ఈ రోజు మేము వెళ్ళి కలవడం జరిగింది. ఎవరిని కలిసాం ఏంటనేది ఫ్యూచర్ ఇంకో షార్ట్ లో మేము రివీల్ చేస్తాము. సో వాళ్ళు మాకు క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, మీరు కేసు పెట్టినా పర్వాలేదు, ఆ అమౌంట్ అయితే బ్లాక్ అవ్వదు. ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే మిగులుతుందో అది మీరు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి. అది కూడా మీరు వీడియో చేసుకోవచ్చు. అది సబ్మిట్ చేసిన తర్వాత అది ఎలాంటి బేబీస్ ఎవరైనా ఉంటే కలెక్టర్ ద్వారా ఇస్తారు, కానీ మీరు ఇవ్వడానికి వీల్లేదని క్లియర్ చెప్పేశారు వాళ్ళు. ఓకే. అది కలెక్టర్ ద్వారా ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అంటే మనకి చాలా అది క్లారిటీ తెచ్చుకోవాలి. అయితే ఫైనల్ గా ఒకటి సార్ ఏంటంటే, అది మనం మీరు గాని నేను గాని ఈ విషయం మీద మాట్లాడాలి అందరం గాని, తెలిసి చేసినా తెలియజేసినా మనం కొంచెం డ్యామేజ్ చేసాం. దేనికి? ఫండ్స్ కలెక్షన్ కి డ్యామేజ్ చేసాం. ఎస్ఎంఏ ఫండ్స్ కలెక్షన్ నాకే కొన్ని మెసేజ్లు ఉన్నాయి, ఎవరికి డొనేట్ చేయాలన్నా డౌట్ గా ఉంది అని చెప్పి. దీన్ని మనం సాల్వ్ చేయాలి, మీ లెవెల్లో మీరు, నా లెవెల్లో నేను. సో ఏం చేద్దాం అనుకోండి, మీరు ఆలోచించాలి దీనికోసం. ఆలోచించాలని కొంతమందితో మాట్లాడా కూడా. సార్ ఈ పాయింట్ కంప్లీట్ చేసి 2 పాయింట్ చెప్పండి. కొంతమందితో మాట్లాడా కూడా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతో కూడా, వాళ్ళు కూడా నాకు పింగ్ చేశారు. అంతెందుకు మన విజయవాడ మామ తను కూడా, వాళ్ళు కూడా పింగ్ చేశారు. మాట్లాడా కూడా నేను తనతో. బ్రదర్ కరెక్టే, మీరు అనేది కరెక్టే. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇదేదో బయట ఫండింగ్ ఆగిపోద్ది అని చెప్పి ఎంత పెద్ద స్కామ్ బయట పెట్టకుండా ఉండలేం. ఓకేనా. అది చాలా తప్పు, నా తప్పు అయిపోతుంది. అప్పుడు నాకు తెలిసిన తర్వాత నేను బయటపెట్టడం చాలా పెద్ద తప్పు అవుతుంది అది. ఓకే. అలాగని చెప్పి టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే, సాయం చేసేవాడు ఎలాగైనా చేస్తాడు వాళ్ళ జెన్యూనిటీ చూస్తే. ఇప్పుడు నేను జెన్యూన్ గా వెళ్ళి అడుగుతున్నా, వాళ్ళకి నేను జెన్యూన్ అనిపిస్తే సాయం చేసేవాడు సాయం చేసే వాళ్ళు ఎలాగైనా అలా చేస్తారు. అప్పుడు ఎమోషన్స్, ఇప్పుడు అందరూ ఎమోషన్స్ దగ్గరే కదా చేస్తారు. ఇప్పుడు ఈ బేబీ కన్నా ముందు నుంచి 2-3 బేబీస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, వాళ్ళకి ఎవరికి చేయలేదు కదా, ఎమోషన్స్ పనలేదు కదా, మనోడు ఇచ్చిన స్క్రిప్ట్స్ ఇంకా పనలేదు అక్కడ. మరి ఇప్పుడు మన కొంతమందికి స్క్రిప్ట్ చేయడం రాదు, ఇలాగా స్క్రిప్ట్ చేయడం రాదు. సో వాళ్ళందరికీ మీరు ఇప్పుడు డ్యామేజ్ జరిగినట్టే మన వల్ల. సో నా సజెషన్ ఏంటంటే అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఒక స్కీమ్ తీసుకొని ప్రెజర్ పెడితే చాలా మంచిది. ఆల్వేస్ క్రౌడ్ ఫండింగ్ మీద మనం డిపెండ్ అవ్వాలి అంటే ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఇదేంటంటే ఈ సిచ్యువేషన్ ని మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు స్టేట్ లో అడ్వాంటేజ్ గా తీసుకొని, ఇంత స్కామ్ జరుగుతుంది క్రౌడ్ ఫండింగ్ కి వెళ్తే, అన్ఆర్గనైజ్డ్ క్రౌడ్ ఫండింగ్ కి వెళ్తే ఇంత స్కామ్ జరుగుతుంది, ఇంత ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం ఒక స్కీమ్ తీసుకొని రావాలి. అండ్ 1 పోర్టల్ కూడా తీసుకొని రావాలి క్రౌడ్ ఫండింగ్ సపోర్ట్ చేసే విధంగా, ఎక్కడ మనకి అకౌంటబిలిటీ క్లియర్ గా ఉంటుందో. నాది కూడా సజెషన్ ఏంటంటే, మీరు ఎంత టైం అయితే దీని మీద మీరు చాలా టైం స్పెండ్ చేశారు సార్, దానికి మీరైతే మాత్రం ఖచ్చితంగా మీకు హ్యాట్స్ ఆఫ్, అప్రిషియేట్ చేయాల్సిందే. ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంతే టైం స్పెండ్ చేసి ఎవరెవరైతే బేబీస్ ఉన్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసేలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడో, గవర్నమెంట్ తో మాట్లాడో, మీరు మీ టీం ఎవరైతే ఉన్నారో అందరూ కృషి చేయాలి. నేను నా సైడ్ నుంచి అదొక పాయింట్. రెండవ పాయింట్, ఇప్పుడు ఎవరెవరైతే గాంధీ తాత వాళ్ళ బాబు గాని, లేదంటే సహస్ర గాని, ఎవరైతే తిను వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారో వాళ్ళకి ఏం చేస్తున్నారు, హెల్ప్ ఏమైనా చేస్తున్నారా? చేస్తే మనం ఎలా చేస్తాం ఏంటి? ఆల్రెడీ కొంతమంది బాబుకి ఎడ్యుకేషన్ పరంగా మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి అన్నారు. నేను పేరెంట్స్ తో, నాకు వచ్చిన మెసేజెస్ వాళ్ళు మేము మాట్లాడుతున్నాం అండి, మేము చూసుకుంటాం అన్నారు. వాళ్ళతో కూడా పేరెంట్స్ కూడా నేను మాట్లాడాలి, వాళ్ళకి ఇంతవరకు ఎంత హెల్ప్ వచ్చింది ఏంటి అనేది. ఎందుకంటే వాళ్ళు కూడా కేసు పెడుతున్నారు యాక్చువల్ గా. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని తీసి మనవాడు ఏటీఎం తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు విత్డ్రా చేసుకున్నాడు కదా, తను భాస్కర్ అన్న అబ్బాయి ఇద్దరు, వాళ్ళు నేమ్స్ కూడా చెప్తున్నారు నాకు. సో దాని మీద కేసు పెడుతున్నారు. ప్లస్ ఆ బాబుకి ఏం సాయం చేయాలనేది కూడా మేము ట్రై చేస్తున్నాం. డైలీ నీడ్స్ 15 years అండి ఆ బాబుకి, ఆ హోటల్లో పనిచేయడానికి వెళ్తున్నాడు. యాక్చువల్ గా నాకు నవీన్ మీద మేజర్ గా విపరీతమైన కోపం రావడానికి బాబు కారణం. చాలా మంది అక్కడ రియలైజేషన్ గట్టిగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళ ఏటీఎం కార్డు కూడా తీసుకొని వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ ఫ్రాడ్ అని చెప్పి బ్లేమ్ చేయడం, వాళ్ళు చూస్తేనే, నా బాబుని చూస్తేనే అది చాలా బాధ వేసింది. అబ్సల్యూట్లీ అవును. సో వాళ్ళకి హెల్ప్ ఏమైనా
డొనేషన్స్ అని వాళ్ళకి తర్వాత ఫండ్స్ రైజ్ చేస్తారా లేదంటే ఫండ్స్ రైజ్ చేయాలి. అంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళలాగా అంతంత ఫండ్స్ అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీని ఆదుకొని కనీసం వాళ్ళకి డైలీ నీడ్స్ ఉండే విధంగా ఇస్తే చాలా మంచిది. అది మా సైడ్ నుంచి కూడా మేము ఏం చేయాలో చేస్తాం. అది కంపల్సరీ. అది కూడా మేము మీకు చూపిస్తాం ఏం చేస్తున్నాం అనేది. మీకు చూపించకుండా మేము ఏం ఇప్పటి నుంచి మీరు ఏం చేసినా ఎవ్రీ ₹1 మీరు చూపించి చేయాలి. లేదంటే మీ సైడ్ Exactly. మిస్టేక్ జరిగినా ఎంటైర్ థింగ్ మళ్ళీ అబ్సల్యూట్లీ అందరూ ఆ మిస్టేక్స్ మేమైతే చెయ్యం. అండ్ మేమైతే క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద చెయ్యండి, బట్ వాళ్ళకి జెన్యున్ గా అమౌంట్ ఇచ్చే విధంగా చెయ్యండి, అంతేగాని పర్సనల్ అకౌంట్స్ ఏం పెట్టుకోవద్దు. అండ్ వాళ్ళ పరంగా అయితే మాత్రం మేము ఎక్కడ క్రౌడ్ ఫండింగ్ చేయట్లేదు. మా సొంతంగా మేము ఏదైతే ఇవ్వగలమో అది ఇస్తున్నాం వాళ్ళకి, ఆ చిన్నపిల్లలకి మెయిన్ థింగ్, ఓకేనా, వాళ్ళ ఫ్యామిలీకి. బట్ ఎస్ఎంఏ టైప్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి. క్రౌడ్ ఫండింగ్ ఈ టైంలో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, కాదని అనలేదు. మీరెవరు ఈ స్కామ్ నడుస్తుంది, ఈ స్కామ్ ఎలా బయటపడ్డది, మేము ఇన్ఫ్లుయెన్సర్ గా బయటకు వెళ్ళి అడగాలని భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. మీరు క్యాష్ తీసుకోవడం మానేసి స్కానర్స్ ఏదైతే ఇంపాక్ట్ గురు మిలాప్ స్కానర్స్ ఉన్నాయో అవి ఇచ్చేసి అందులో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. ఇంకొకటి సార్, మీరు ఏదైతే గవర్నమెంట్ కి మనం స్కీమ్ అని అనుకున్నారో ఆ స్కీమ్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ఉండేలా చూడండి. నాట్ ఓన్లీ అంటే డిటెక్ట్ అయిన తర్వాత కాదు, ప్రెగ్నెన్సీ టైంలోనే జెనెటిక్ ఎగ్జాక్ట్లీ దాన్ని మనం పుష్ చేయాలి. ప్రెసెంట్ అది చాలా కాస్ట్లీ అండి. యాక్చువల్ మేము చేయించుకున్నాం, మాకు కొన్ని రిజల్ట్స్ ఉండి మేము చేయించుకున్నాము. ఒక 50K 70K అలా అవుతుంది. సో అది బెంగళూరు పంపించి ఆ టెస్ట్ రిజల్ట్స్ రావడం చాలా పెద్ద ప్రాసెస్ అది. సో అది మీరు మనం పుష్ చేయగలిగితే అది తక్కువ కాస్ట్ లో ఇక్కడ చేయగలిగితే ఆగిపోతుంది. అవేర్నెస్ ఇవ్వాలి. అండ్ అది కూడా ఇలాంటి స్కానింగ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫ్రీగా పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెనెటిక్ టెస్ట్లు ఫ్రీగా గవర్నమెంట్ పెట్టేలాగా మీరు ఆ స్కాన్ డిజైన్ చేసేటప్పుడు, ఆ స్కీమ్ డిజైన్ చేసేటప్పుడు మీరు అది పెడితే కొంచెం అంటే గవర్నమెంట్. ఇంకేం లేదు, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఆ డిసీజ్ వచ్చిన తర్వాత 16 crores స్పెండ్ చేసే బదులు ఆ 16 crores ఒక బేబీకి పెట్టాల్సిన అమౌంట్ ఇక్కడ స్పెండ్ చేస్తే అసలు మన ఆంధ్రాలో కేసెస్ రాకుండా ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గవర్నమెంట్ స్పాన్సర్షిప్ లేదంటే ఈ టెస్ట్ అనేది పెడితే ఫర్దర్ గా డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అది మనం పుష్ చేయాల్సిన మేజర్ పాయింట్ ఫస్ట్ అది. సెకండ్, గవర్నమెంట్ ఎంత చేయగలదు. థర్డ్, పబ్లిక్ ని మనం ఇంకా స్టిల్ డొనేట్ చేసేలాగా మనం ఎప్పుడు లైవ్ పెట్టుకుని ఎప్పుడు మాట్లాడినా ఆ పుష్ అనేది ఇవ్వాలి. ఇంపాక్ట్ గురుకే మీరు పంపించండి అని చెప్పి. అలాగే ఇంపాక్ట్ గురుతో కూడా మీరు మాట్లాడి మరి అంత ఎందుకు ఎక్కువ చార్జెస్ అన్నది అది ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి బయట పెట్టాలి. మిగతా వాళ్ళు ఎవరైతే క్రౌడ్ ఫండింగ్ ఉన్నారో వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి, ఎలా నెగోషియేట్ చేయాలి ఏంటన్నది మీరు వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి. మీరు ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేశారు సార్. వాసు గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు స్పెండ్ చేశారు అది. ఇప్పుడు మీరైతే మీకు ఏ ఫాలోవర్స్ లేరు, దీని వల్ల మీకు వీడియో చేస్తే నాలెడ్జ్ చెప్తాను. నేను వీడియో చేసి యూట్యూబ్ లో పెడితే నాకు మానిటైజేషన్ నుంచి ఏదైనా డబ్బులు వస్తాయి, మీకైతే అవి కూడా. సో మీరు చేసింది గ్రేట్ వర్క్. అందులో అసలు వేరే మీ దానికి అసలు సెకండ్ ఇదే లేదు. సో దానికైతే మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తా. సో మీరు ఎలాగో తీసుకుని ఎంత దూరం వచ్చారు కాబట్టి ఇంకొంచెం మీరు పుష్ చేస్తే మీరు చాలా మంచి పని చేస్తున్న వాళ్ళగా ఉంటారు. సరే సార్, నాకు ఇంకా ఫాదర్ కోసం ఉన్నాయి కానీ ఇప్పుడు వద్దు. మనం మళ్ళీ ఎప్పుడైనా ఎంత అయిన తర్వాత మాట్లాడదాం దానికోసం. ఎగ్జాక్ట్లీ అంతే. ఏదైనా చెప్పాలని చెప్పండి, అదర్వైజ్ వీ కెన్ ఎండ్ దిస్. బట్ ఎండ్ చేసే ముందు మీకనే కాదు మీ టీం కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. చాలా మంది కూర్చొని టైం స్పెండ్ చేసి చాలా విషయాలు తీసుకొచ్చి ఇచ్చి గ్యాదర్ చేయడం కానీ ఏది కానీ మీరు ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, మీ విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలా మంచి పని చేశారు. సూపర్. చూసారు కదా. సో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా అంటే వీడియో మరీ లెంత్ అయిపోద్దని చెప్పి నేను ఇంకా ఏం పెట్టలేదు. సో మొత్తం చూడాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ వ్యూస్ అని చెప్పి. అందులోకి వెళ్తే మీకు అక్కడ ఫుల్ లైవ్ ఉంటుంది, 59 నిమిషాలు అంత లైవ్, 58 నిమిషాలు లైవ్ ఉంటుంది. సో చూడాలంటే చూడండి. నవీన్ గురించి ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు, మనీ కోసం ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు ఇవన్నీ ఉన్నాయి. బట్ అటన్నిటి నేను కొద్దిగా ట్రిమ్ చేసేసి మరీ ఎక్కువ టైం మీరు తీసుకోకూడదని చెప్పి అప్పటికే చాలా లెంత్ ఉంది ఆయన. బట్ ఇలాంటి విషయాలు ఇంకా అంత డీటెయిల్గా తెలుసుకుంటే కానీ అర్థం కావు, అందుకోసం అని చెప్పారు. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.